రెస్టారెంట్లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో మైఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా చికెన్ బిర్యానీ ఆర్డర్ తీసుకుని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో కృష్ణారెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం రెస్టారెంట్ యజమాని నిలదీయగా మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు 100కు డయల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. సరే ఏముందమ్మా అట్లా ఏదమ్మా, ఎందుకంటే దాంట్లో పడ్డదా పడలేదా? నేను ఇబ్రహీంపట్నం మండల ఆఫీస్లో చేరుతాను. ఇబ్రహీంపట్నం వచ్చిన కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు. పోలీసుల దగ్గర నేను పోలే, కంప్లైంట్ చేయలేదు. ఇంకా అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన దాకా. నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యాను.